ఈ వీడియోలో నేను అమ్మవారి మహిమ గురించి చెప్తున్నానండి. ఈ దసరాలోని ఆఖరి రోజు దశమి ముందు రోజు అయితే మా వారు ఆ అమ్మవారి పాదయాత్ర అయితే చేస్తున్నారనమాట. పాదయాత్రలో భాగంగా దశమి ముందు రోజు ఆయనకి అమ్మవారి దర్శనమైంది. ఆ ముందు రోజు అయితే కాల్ చేసి నాకు అసలు బాగాలేదు, కాళ్ళకి ఎర్రగా బ్లడ్ బబుల్స్ వచ్చేసాయి, ఫీవర్ వచ్చిందని కూడా అన్నారు. నాకైతే చాలా భయమేసిందండి. అంటే దీక్షకి ఎటువంటి ఆటంకమైనా కలుగుతుందేమో అని చెప్పి చాలా భయమేసింది. ఆ రోజు అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నామండి పీఠం దగ్గర. ఆ తల్లిని ఒక్కటే వేడుకున్నాం, తల్లి ఈ పారాయణం పూర్తయ్యే లోపు నేను ఆయన నుంచి మంచిగా బాగున్నాననే మాట వినాలి అని చెప్పి తల్లిని అయితే వేడుకున్నాను. నిజంగా మీరు చెప్తే నమ్మరు, పారాయణం అయ్యి తాంబూలం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే మా వారు కాల్ చేశారు. నాకంతా బాగానే ఉంది, నేనైతే బాగానే ఉన్నాను, ఫీవర్ కూడా లేదు, అంతా చాలా బాగుంది, దర్శనం కూడా ఈరోజు నైట్ కల్లా అయిపోతుందని చెప్పారు. నిజంగా అమ్మవారి మహిమ అండి. అదేవిధంగా ఆ రోజు నైట్ 12కి కాల్ చేసి దర్శనం అయిపోయిందని చెప్పారు. నిజంగా ఎంత ఎంత గ్రేటో చూసారా. తల్లి మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా సరే తల్లి మన కోరికనైతే తప్పకుండా తీరుస్తుందండి. ఆ రోజు నేను పారాయణం చేస్తూ కోరుకున్న కోరిక అది. ఆ కోరికనైతే వెంటనే నెరవేర్చిందండి అమ్మ అయితే. అమ్మల కన్నా అమ్మ ఆ తల్లి దయ ఎప్పుడూ మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. తాంబూలం అయితే పారాయణ అయిపోయాక తాంబూలం అయితే ఇచ్చారండి. తాంబూలం తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. పీఠం అయితే ఇలా పెట్టుకున్నారండి. చాలా బాగుంది కదా, అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు కదా.